వాక్య భాగంలోనికి వెళ్దాం. దైవ జనమా, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము 2వ లైన్ ఒకరు చదవాలి. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. దేవుడు నాకు ఏది చెప్పిండో దాన్ని నేను చదివిస్తా. అక్క నుండి దేవుడు ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని చెప్పి ఆయనే ఒక సంతతికి దేవుడు తన ప్రవచనాన్ని, తన భవిష్యత్తులో జరగబోయే దేవుడు చేయబోయే కార్యాన్ని యెషయా ప్రవక్త ద్వారా మరి ఇశ్రాయేలీల ప్రజలు అంటే యాకోబు సంతతికి ఈ ప్రవచనాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ వాక్యము రాయబడి ఉంది, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. మానవుని హృదయము భూమికి కూడా పోల్చబడి ఉన్నది. మానవుని హృదయము భూమికి కూడా పోల్చబడి ఉన్నది. ఒక వ్యవసాయముగా పోల్చబడి ఉన్నది. హల్లెలూయా. మానవుని హృదయము ఎండిన నేలకు పోల్చబడి ఉన్నది. దేవుడు తరచుగా అనేక స్థలాలలో చూసినట్లయితే 42వ కీర్తనలో వాక్యం అంటుంది, కీర్తనకారుడు అక్కడ ఎవరు, కొరాహు కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఎందుకు తృష్ణగొనుచున్నది అంటే, వారిలో ఇక్కడ నీరు అనగా ఎండిన భూమి మానవుని హృదయము, ప్రవాహ జలములు అంటే పరిశుద్ధాత్మకు, నీరు పరిశుద్ధాత్మకు పోల్చబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ యాకోబు సంతతికి పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ వాతావరణము లేదు, పరిశుద్ధాత్మలో వారు నడిపించబడట్లేదు, పరిశుద్ధాత్మ కదలికలు వారిలో లేవు. అందుకనే అంటున్నాడు ఆయనే, పరిశుద్ధాత్మ లేకనే యాకోబు అన్నను మోసగించాడు, పరిశుద్ధాత్మ లేకనే యాకోబు తండ్రిని మోసగించాడు, పరిశుద్ధాత్మ లేకనే యాకోబు భయముతో పారిపోయాడు తన మామ ఇంటికి. పరిశుద్ధాత్మ లేదు కాబట్టి యాకోబు 21 సంవత్సరము స్వతంత్రము లేక జీవించాడు. దైవచనం. హల్లెలూయా. సత్యము మిమ్ములను స్వతంత్రులు చేయును అని దేవుని వాక్యము రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమై ఉన్నట్టుగా దేవుని వాక్యం అంటుంది, నేనే సత్యమును. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు. సత్యమై ఉన్నాడు ఆయనే, ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో అబద్ధము లేదు. కానీ యాకోబు ఆయన అబద్ధం చెప్తున్నాడు, నేను ఏశావునని. హల్లెలూయా. యాకోబు చెప్తున్నాడు, ఇదిగో నన్ను తడిమి చూడని. తడిమి చూసినప్పుడు యాకోబు పైన ఉన్న చర్మము, ఏం చర్మం అది? గొర్రె చర్మం. చర్మము గొర్రెది, లోపల ఉన్న శరీరం మాత్రం యాకోబుది. తండ్రిని మోసగిస్తున్నాడు పరిశుద్ధాత్మ లేక. హల్లెలూయా. ఎంత భయం లేదు. తండ్రి వాగ్దానము చేయబడిన వ్యక్తి, తండ్రి దేవుని చేత ఈ భూమి మీదకి శ్రేష్టమైన పుట్టుక పుట్టిన వ్యక్తి. ఆ వ్యక్తితో భయం లేకుండా అబద్ధం చెప్తున్నాడు యాకోబు. ఈరోజు దైవజనునికి కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, మరి చాలా మంది పరిశుద్ధాత్మ లేక వారు ఏం చేస్తారంటే అబద్ధం చెప్తా ఉంటారు. హల్లెలూయా. చూడండి, అననీయ సపరయ ఎవరి దగ్గరికి వెళ్ళి వారు అబద్ధం చెప్తున్నాడు? అననీయ అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ పేతురు దగ్గరికి వెళ్ళి నిలబడగానే, ఇంకో అయ్యా డబ్బు తీసుకొని చెప్పగానే వెంబడే అననీయ అని పేతురు అంటున్నాడు, మీరు పొలము ఇంతకే అమ్మితిరా.
అప్పుడు అంటున్నాడు, ఇంతకే అమ్మినము 2,50,000 రూపాయలు వస్తే వారు 1,00,000 రూపాయలు దాచుకొని 1,50,000 రూపాయలు పట్టుకొని వచ్చి పాదాల దగ్గర పెట్టి, ఇక్కడ అబద్ధము గురించి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి తను నడుస్తున్న నడక గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, డబ్బు గురించి కాదు దైవజనం. హల్లెలూయా. ఇంతకే అమ్మితిమి అని పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, తను నడుస్తే, తన నీడ పడితే అనేకులు బాగవుతున్నారు, రోగులు. తను ఒక పక్షవాతం గల కుంటివాన్ని లేదా పుట్టుకతో కుంటివాన్ని లేచి నడు అని చెప్పగానే వాడు గంతులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఉన్నాడు. శృంగారం అనే దేవాలయం ఎదుట పుట్టుకతో ఉన్న కుంటివాడు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. అంత దేవుని చేత నడిపించబడిన వ్యక్తితో ఆయనని అబద్ధం చెప్తున్నాడు దైవజనమా. ఎందుకు? ఎండిపోయి ఉన్నది నేల. హల్లెలూయా. ఎండిపోయినది నేల, పరిశుద్ధాత్మ అనే నీరు లేదు. ఇక్కడ యాకోబు కూడా తండ్రితో అబద్ధం చెప్తున్నాడు. ఏమని అంటే, నేనే ఏశావుని. ఎంత భయం లేకుండా, పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు, దేవుని భయము లేనప్పుడట అబీమెలెకు రాజు అబ్రహాము భార్యను తీసుకొని పోయిండట వివాహము చేసుకోవడం కొరకు. అబ్రహాము కూడా ఇక్కడ దేవుని భయం లేదని తను అక్కడ తన చెల్లె అని చెప్పడం జరిగింది. తను చెప్పింది వాస్తవమే. హల్లెలూయా. ఏందట? చెప్పింది వాస్తవమే. కానీ వాడు తప్పుగా అర్థం చేసుకొని తన భార్యను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు, తనతో పాపం చేయాలని అనేక సార్లు వాడు స్కెచ్ గీసినప్పుడు దేవుడు వాని ఆలోచనలను తారుమారు చేసిండట. వాని ఆలోచనలు ఏం చేసిండు? తారుమారు చేసిండు. మనము ఒకటి నిర్ణయించినప్పుడు దైవ చిత్తమే చీటీలు వేయబడిగా సామెతల గ్రంథంలో వాక్యం రాయబడినది. దైవజనమా, చీటీలు వడిలో వేయబడును, దేవుని చిత్తమే నెరవేరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దైవ భయము లేకుండా యాకోబు చేసిన పనికి 21 సంవత్సరము బానిసగా. అక్కడ ఎన్ని సంవత్సరాలు? ఎవరి కొరకు? భార్యల కొరకు జీతం ఉన్నాడు ఆయన. జీతగాడు స్వతంత్రుడా? సంవత్సరం దాకా ఏం చేయాలి? కానీ 7 ఏళ్ళు వట్టిగా చేసిండు. 7 ఏళ్ళు ఒక భార్య కొరకు చేసిండు. 7 ఏళ్ళు ఇంకో భార్య కొరకు చేసిండు. 7 ఏళ్ళట తనకు సంపద గురించి చేసిండట. 21 సంవత్సరము ఒక స్వతంత్రుని కుమారుడు బానిసగా అక్కడ జీతం చేసే పరిస్థితులు ఎదురైనాయి, పరిశుద్ధాత్మ లేక. ఈరోజు మన జీవితంలో కూడా దైవజనమా, పరిశుద్ధాత్మ లేకయే కొన్ని కట్లలోనికి మనం వెళ్తూ ఉంటాం. అవి ఎట్లాంటి కట్లో తెలుసా? రహస్యంగా మనము చేసిన మిస్టేక్ని బట్టి, రహస్యంగా మనం చేసిన తప్పిదాన్ని బట్టి ప్రతిరోజు నీ భార్యతో నువ్వు అబద్ధం చెప్పే పరిస్థితులు ఎదురైతాయి. ప్రతిరోజు నీ తల్లితో, నీ తండ్రితో, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో నువ్వు అబద్ధం చెప్పే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వివాహమైన కొత్తలా నేను బాగా ప్రార్థనలో గడుపుతూ ఉండేది. వివాహమైన కొత్తలా ఇక పెళ్లి కాక ముందుకు నన్ను నిజం చెప్పు అబద్ధం చెప్పు అనేటోళ్ళు ఎవరున్నారు? నాకు ఎవరు లేరు. ఇక మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ బయట ఏం జరిగినా, ఎట్లా నడుచుకున్నా, నేను ఏ రూపాయి ఎట్లా ఖర్చు పెట్టినా ఈమె దగ్గరికి వచ్చి ఇప్పటికీ అప్పటికి ఉన్నట్టు పూసగుచ్చినట్టు ఈమెకు నిజం చెప్తా. చెప్పగానే ఈమె కొద్దిసేపు గిలగిల అంటది. హల్లెలు ఏమంటది? అయ్యో నువ్వు అట్లేం చేసినావు, ఇట్లేం చేసినావు అని అంటే, ఇట్లేం చేసినావు అట్టెట్ట ఖర్చు పెట్టినావు అది అని అన్నది. కొంతమంది చెప్తే ఎక్కడ నా భార్య అంటదో, ఎక్కడ మా అవ్వ నన్ను గోప్పడుతుందో, ఎక్కడ మా అయ్య నన్ను గోప్పడుతుందో అని ఏం చేస్తారు? దాన్ని కప్పిపుచ్చుతూ ఉంటారు. ఈ ఒక్కడి పోయి ఇంకొకటి, 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 ఒకటి 101 అవుతుంది. హల్లెలూయా. దీన్ని ఆది ఖండములోనే ఈ కొమ్మను తుంచేయాలి. నువ్వు సత్యములో నడిపించబడాలి. సత్యములో నువ్వు నడిపించబడాలి అంటే, స్వతంత్రతలో నువ్వు జీవించాలి అని అంటే దైవజనమా నీకు ఆత్మ ఉండాలి. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం మొదటి లైన్లో అక్కడ వాక్యం అంటుంది, నేను దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరిస్తా. హల్లెలూయా. దప్పిక ఇది కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో ఉంటుంది.
అలాగనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. అలాగనే మరి మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, మరి అలాగనే లూకా సువార్త కావచ్చు, చివరి అధ్యాయాలలో నేను దప్పికొనుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువ పైన చెప్పడం జరుగుతుంది. దైవజనం, ఏ దప్పిక? ఈ లోకమైన దప్పిక కాదు, పరిశుద్ధాత్మ అనే దప్పికతో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువలో దప్పికతో ఉన్నాడట. ఆత్మ దూరమైనప్పుడు, ఈ స్టేజ్ మీద నేను ఉన్నప్పుడు ఆత్మలో నేను లేకపోతే నా ప్రసంగం చేంజింగ్ ఉంటుంది. తెలుసా మీకు? హల్లెలూయా. నాకు బాగా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఏం ఒత్తిడి? ఏం చెప్పాలి నెక్స్ట్, ఏం చెప్పాలి నెక్స్ట్, ఏం చెప్పాలి? ఆయన అందిస్తేనే ముందుకెళ్తుంది ఈ ప్రసంగం. బండిలో పెట్రోల్ లేకుండా బండి ఎట్లా పోతుంది? గుడుగు 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 పోతూ ఉంటుంది. బండిలో సమృద్ధిగా పెట్రోల్ ఉన్నదనుకో, పౌడే పౌడు. పరిశుద్ధాత్మ దేవుడట యేసుక్రీస్తు ప్రభుల వారికి దూరం అయిపోయిందట. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, తండ్రి నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి వదిలిపెట్టావు? నన్నెందుకు చెయ్యి వదిలిపెట్టావు? నువ్వు ఇంతకాలం, ఇంతసేపటి దాకా నువ్వు నాతో ఉన్నావు, ఇప్పుడు నాకు దూరమైనవు, ఇప్పుడు నాకు దూరమైనవు, నేను ఇది భరించలేకపోతున్నాను. ఆత్మలో ఉన్నప్పుడు చూడండి, అపోస్తుల కార్యములో స్టెఫెన్ని రాళ్లతో కొడుతున్న సమయంలో దైవజనమా, అతడు ఆత్మచేత ఫుల్గా రింపబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆత్మచేత ఫుల్గా రింపబడ్డాడు కాబట్టి వాళ్ళు రాళ్లతో కొడుతుంటే కూడా ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు. హల్లెలూయా. ఈ దోష శిక్ష వీరి మీదకి రానివ్వకు, వీరి మీదకి రానివ్వకు. ఆ భాగం చదువు దైవజనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనం చూడండి. చూడండి, ఆత్మచేత నింపబడి స్టెఫెన్ ఆత్మచేత నింపబడి ఆయనే అనేకమైన విషయాలు, దేవుని మర్మాలు పలుకుతూ ఉండగా వారు ఆ మాటలు వినాట. ఎక్కడ? ఎవరు? మళ్ళా యూదులే, దేవుని ప్రజలే. వారు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు దేంతో నిండుకున్నాడట? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడి ఉండుటయు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు రాళ్లతో అతన్ని కొట్టిరి. అతను మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. రాళ్లతో భయంకరంగా కొడుతుండగా ఆయనను అది ఓర్చుకునేగలిగినంత శక్తిని ఆయన పొందుకున్నాడు. ఎలాగంటే ఆయన పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం దైవజనమా. అందుకనే ఆత్మ మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మలో ఉండి అంతవరకు ఆ భయంకరమైన శ్రమను భరించగలిగాడు. కానీ ఎప్పుడైతే లోక పాపాలన్నీ తన పైనకి ఎప్పుడైతే వేయబడాయో అప్పుడు దేవుడు తన చెయ్యొదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిందట. అందుకనే పాపము మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడు. హల్లెలూయా. అందుకనే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకు చూసుకోవాలి.
మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకు చూసుకోవాలి. ప్రతి దినము నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీకు ఒక దాహం అనేది ఉండాలి, నీకు ఒక దప్పిక అనేది ఉండాలి. పరిశుద్ధాత్మ దాహం కలిగి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం దేని కొరకు మొట్టమొదట నువ్వు ఉండాలి అని అంటే, నువ్వు ఫస్ట్ ప్రవాహ జలములను కుమ్మరించి ఆ పరిశుద్ధాత్మ నీలోనికి రావడం కొరకు, నీవు ఆ ఆత్మ నీలోనికి రావడం కొరకు నువ్వు ఒక దప్పికతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకనే యేసన్న గారు సేవ చేసే కాలములో ఆయన దేవుడు సేవకు పిలిచిన తర్వాత రైస్ మిల్లులో ఆయనే తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలను తను నిర్వర్తిస్తూ ఆయన లెక్కలు చేస్తున్న సమయంలో ఒకరోజు మిట్ట మధ్యాహ్నం యేసన్న గారు సడన్గా అకస్మాత్తుగా దేవుడు గాఢ నిద్ర కలగజేసిండట. నిద్ర కలగజేస్తే ఆ రైస్ మిల్లో పోయి నిద్ర వస్తుందని చెప్పి పన్నాడట. పండగానే దేవుడు వచ్చి ఆయనకు స్వయంగా దర్శనంలో కనపడి చూపెట్టి, గాయాలను చూడు, నా గాయాలను చూడు బిడ్డ అన్నాడట. అనగానే, ఎందుకయ్యా నీ గాయాలను అవి చూపెడతాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోవచ్చు కదా అని చెప్పి ఆయన అనగానే, ఈ గాయాలను గురించి నువ్వు ఒకరోజు ప్రకటిస్తావు అని చెప్పిండట. చెప్పగానే వెంబడే సడన్గా నిద్ర మేలుకొని ఆయనే, అరే దేవుడు నాకు దర్శనం ఇచ్చిన్నాడని చెప్పి తను తెలుసుకొని, నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది దేవుంది, నేను దాని కొరకు కనిపెట్టాలని వెళ్ళి దైవజనునికి ఆ దర్శనం గురించి చెప్తే, నిన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నువ్వు గాయాలను గురించి ప్రకటిస్తావు అని అంటే స్వార్థ ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి బిడ్డ అని చెప్పి ఆ దైవజనుడు చెప్తే వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట దేవుని సేవ నిమిత్తము. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? ఈ ఉపవాసం పొద్దుగాల 2-3 సార్లు టీ తాగి, మంచినీళ్ళు తాగి, వాళ్ళు తింటారని 2 రేగి పండ్లు తిని, వాళ్ళు తింటారని 2 జాంకాయలు తిని, ఇంటికాడ ఉప్మా తిని, లేకపోతే ఒక్క క్యారెటే తింటానని చెప్పి కాదు. ఆయన ఇంట్లోనికి వెళ్ళి డోర్ వేసుకొని ప్రార్థన చేస్తా అంటే వాళ్ళ మమ్మీ వచ్చి డోర్ కొట్టిందట. కొడితే ఈయన డోర్ తీయగానే, నాన్న అన్నం తిందురా, మమ్మీకి కూడా చెప్పలేదట. గమనించండి. హల్లెలూయా. ఎవరికి చెప్పలేదట? మమ్మీకి కూడా చెప్పలేదట. అప్పుడు అన్నం తిందురా బిడ్డ అంటే, నేను తిననమ్మా అంటే, ఎందుకురా ఏసన్నా అని అంటే, అమ్మా నేను ప్రార్థన చేసుకుంటున్నానమ్మా, ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, కాబట్టి చేయకూడదంటే, పోనీ కొన్ని పాలు తీసుకురానంటే వద్దమ్మా, పోనీ అట్టుపండు తీసుకురానా బిడ్డ అంటే వద్దమ్మా అని చెప్పానట. కొన్ని మంచినీళ్ళు అన్న తాగురా, వద్దమ్మా. హల్లెలూయా. అది ఆయన సమర్పణ, నువ్వు మంచినీళ్ళు తాగు మరి. హల్లెలూయా. చేసుకొని పోయి ప్రార్థన చేస్తుంటే ఆయనే గంటల తరబడి దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా గడుపుతూ ఉంటే దేవుని ఆత్మ తన మీదకి దిగి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. తను మోకరించి ప్రార్థన చేసి ఈ మోకాళ్ళు తిమ్మిర్లు వచ్చి ఆయన ముందుకి ఇట్లా పడిపోగానే ఆ 2 చేతులు పోయి యేసు ప్రభు పాదాల మీద పడ్డాయట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై యేసన్న గారు కూడా వెళ్ళి పరిచర్య చేయడం ప్రారంభం చేస్తే, ఒకరితో పరిచర్య చేసిందట ఒక సంస్థ తరపున. 10 సంవత్సరాలు ఉంటే నీకు ప్రత్యేకమైన పిలుపున్నది బిడ్డ, నువ్వు వెళ్ళి వేరే చేసుకోపో అని చెప్పి వాళ్ళే తన యొక్క పరిచర్యని గుర్తించి పంపిస్తే, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ మంట అగ్ని ఆరిపోలేదు, చల్లారిపోనివ్వలేదు, కానీ ఎప్పటికీ రగులుతూ ఉన్నది. అది ఆ మంట లేమల్లెకు 14 కిలోమీటర్లు ఉంటుంది అన్న బోర్డు దగ్గర ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ సేవ ప్రారంభం చేసిండు దైవజనం. హల్లెలూయా. సేవ ప్రారంభం చేసినప్పుడు విశ్వాసులు తనకు లేరు, ఇంకా విశ్వాసులు కూడా లేరు. అతడు సేవ ప్రారంభం చేసి ఆ పరిశుద్ధాత్మను అట్లనే కాపాడుకొని ఉన్నాడు కాబట్టి అనేక మంది దైవజనులు తను రాస్తున్న పాటలకు ఆకర్షించబడి మరి వచ్చి, నేను కూడా యేసన్నతో సావాసం చేసి సేవ చేస్తానని చెప్పి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే కొద్ది రోజులు ఉండి, వామ్మ మేము తట్టుకోలేమురా బాబు అని చెప్పి వెళ్ళిపోయి ఉన్నారట. కానీ చివరికి యేసన్న గారు ఒక్కరే నిలబడిన తర్వాత ఒక్కొక్కరిని దేవుడు పోగు చేసి ఈరోజు ప్రపంచ దేశాలకు తన పరిచర్యను దేవుడు విస్తరింపజేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ఆత్మ లేకుండా సేవ చేసే ప్రతి సేవ ఒక దినాన నిలిచిపోతుంది. ఆత్మ లేకుండా ఎంతకాలం నువ్వు మందిరానికి వచ్చినా నువ్వు ఒక రోజు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. ఒక దాహముతో వచ్చారట వాళ్ళు. హల్లెలూయా.
ఒక దాహము నీలో ఉండాలి. ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు అని చెప్పి ఒక దప్పిక అనేది నీలో ఉండాలి. ఈ దప్పిక నీలో ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ అనుభవము కలిగి జీవించాలి. అందుకనే యెషయా గ్రంథము ఆ యొక్క 44వ అధ్యాయము 3వ వచనం 2వ లైన్లో ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తా అని చెప్పింది దప్పిగల వాని మీదనే. హల్లెలూయా. దప్పిక నీలో ఉండకుండా దేవుడు నిన్ను గొప్ప ప్రయోజకునిగా చేయడాయన. నీలో ఆశ ఉండాలి, నీలో ఆతృత ఉండాలి, నీలో ఒక పట్టుదల ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలని ఒక పట్టుదల నీలో ఉండాలి. ఎప్పటికీ సోమరితనం, ఎప్పటికీ నిద్రమత్తు, ఎప్పటికీ చేసుకుంటుంది అని చెప్పి అట్టనే సుస్సు అనుకుంటా నిద్రపోతూ ఉంటే నిన్ను దేవుడు కూడా నిన్ను ప్రయోజకునిగా చేయడు దైవజనమా. హల్లెలూయా. నీకు ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడే, నువ్వు ఆత్మను పొందుకున్నప్పుడే నువ్వు ప్రయోజకుని అవుతావు, లేకపోతే కావు. హల్లెలూయా. ఆత్మ లేకుండా యేసు ప్రభు కూడా. అందుకనే ప్రతి వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడట? ఒక సిలువను ఇస్తాడట. హల్లెలూయా. ఒక సిలువను. ఈ సిలువను నువ్వు ఆత్మలో ఉన్నప్పుడే మోయగలవు. ఆత్మలో లేకుండా, ఆత్మను పొందుకోకుండా ఈ సిలువను మోయలేవు. ఈ సిలువను పక్కకు పెట్టి నీవు క్రైస్తవునిగా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటావు. ఈ సిలువను పక్కకు పెట్టిన వ్యక్తి నీవు అన్య ఆచారాలతో వెళ్తావు. రెండోది, ఆదివారం వచ్చిందంటే చూడండి, కులమత గురుకురు సంఘము, రోమన్ క్యాథలికు, ఇంకా యెహోవా సాక్షులు, ఇట్లా కొన్ని సంఘాలు ఉంటాయి. వారు దేవుని సన్నిధి వాళ్ళ లెక్క పండుగ మనం ఎవరం చేయలేము. క్రిస్మస్ వచ్చిందంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు సమాధుల పండుగ కూడా చేస్తారు. వాళ్ళు తెలుసా? ఎంతమంది తెలుసు? కోతకాల పండుగ, సమాధుల పండుగ. ఇక క్రిస్మస్ అప్పుడు మన క్రిస్మస్ అయితే మన అవసరం అనుకుంటే ఇంటికి సున్నం కూడా కొట్టుకోలేము. కొట్టుకుంటాం. కొంతమంది ఇంటికి సున్నం కూడా కొట్టారు. అంత దారుణం. అన్యజనులు సంక్రాంతి వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారు? సంవత్సరానికి ఒకసారి సున్నం కొట్టుడు మర్చిపోరు వాళ్ళు. ఎర్రమట్టి వేయడం మర్చిపోరు వాళ్ళు. వాళ్ళ పండుగ వచ్చిందంటే వాళ్ళు చేసుకుంటారు. మరి మన కాడికి వచ్చేసరికి నిర్లక్ష్యం. భక్తి మాత్రం ఉన్నది, భయం లేదు, కానీ భక్తి ఉన్నది. భయం లేని భక్తి పండుగలకే పనిచేస్తుంది దైవజనమ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేని భక్తి పండుగలకే పనిచేస్తుంది. అట్లాంటి వాళ్ళే సేమ్యాలు ఎక్కువ లీటర్ల కొద్దీ పాలు ఎక్కువ తీసుకొస్తారు. 5-6 లీటర్ల పాలు తీసుకొస్తారు. సేమియాలు చేసి, కుడకప్పుడేసి, అన్నీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి, మళ్ళీ ఒక్కనికి బువ్వకలేనోని తెలిసి పెట్టరు. వాళ్ళు ఎవరెవరికి పెడతారంటే బలిసినోన్ని పిరికడి మిసాలు ఉన్నోన్ని. మా అమ్మమ్మ అనేది పిరికడి మిసాలు ఉన్నోడన్నా దేశాలు పట్టుకుని పోయిండు. మీ అవ్వ మిమ్మల్ని దేశాలు పట్టనిచ్చినాదిరా, గుడాంబ అమ్మాయినా మిమ్మల్ని పోషించింది. 2001-2002లో ఇక్కడ కరువు వచ్చింది 2 సంవత్సరాలు. హల్లెలూయా. అప్పుడు ఈ సంఘం కాలువను క్లియర్ చేయడం జరిగింది. మేము మాత్రం దేశం పోలేదు, చాలామంది దేశం వెళ్ళడం జరిగింది. ఆ కరువు పరిస్థితులలో ఇక్కడ ఆ కెనాలి కాలువని సాఫ్ చేసే వ్యక్తులు మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. వాళ్ళందరికీ గుడాంబ తాగేది. హల్లెలూయా. వారికి వాడక పోసేది మా అవ్వ. అట్లా కొంత పోషణ వెళ్ళింది దైవజనం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తులు పండుగలు వచ్చినాయి అనుకో, వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఇంటి పైన స్టారు, మంచిగా ఏంటి లైటింగు, సున్నాలు, కలర్సు, సూట్లు, బూట్లు, ఇక పలు విధములప్పుడు. మన ఇళ్ళలోనైనా ఉండదు అట్లా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దాని తర్వాత వాళ్ళ జీవితం ఎట్లుంటుంది అని అంటే మరలా లోకాచారం. మళ్ళా సంక్రాంతి వస్తే దానికి ఏం చేస్తారు? ఇంటికి సున్నం కొట్టకపోయినా కానీ వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ తెగుతాయి. ఏంటి? కోళ్ళు, గొర్రెలు, గొడ్లు, పందులు. అరే పందులు కూడా మీ తిమ్మరాపేట పోరి పందులు ఉరికేదాన్ని సిల్లందుకుని పొడిసి మా మనబుద్ధలగడ్డల ఎవ్వరు ఒడ్రోళ్ళు ఈ మధ్యలో ఇప్పుడుగా చాలా సంవత్సరాలు అయితే పందులు పెంచుతలేరు. ఒకప్పుడు ఉన్నాయి. మా ఊళ్ళు అందరూ మారిపోయారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. ఆ మార్పు ఈ చర్చిలోనికి రావాలి. హల్లెలూయా.
ఆ మార్పు ఈ చర్చిలోనికి రావాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉంటుందా మనలో దప్పిక, దాహం ఉంటుందా? మీరు గమనించండి దైవజనమా, పరిశుద్ధాత్మ ఉన్న బిడ్డలను ఆత్మదేవుడు 3:4 అవుతుందంటే ఆత్మదేవుడు నిన్ను పండుకోనియాడు, నిద్ర పోనీయాడు. ఇది ఉన్నది ఎవరికైనా? నిద్ర పోనీయాడు. నువ్వు పండుకున్నట్టే అనిపిస్తుంది కానీ నువ్వు సుల్తా అంటావు. లే 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 అంటాడు ఆత్మదేవుడు. నిన్ను లేపుతా ఉంటాడు. ఎంత నువ్వు పడుకోవాలని ట్రై చేసినా ఆత్మదేవుడు నిన్ను పడుకోనియాడు. ఏదో ఒక డిస్టర్బెన్స్ నీకు ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆలోచన చేయాలి, దేవుడు నన్ను ఎవరి కొరకు ప్రార్థన చేయించడం కొరకు నన్ను లేపుతున్నాడు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి వంట పడుతుంది అంటే ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తులు మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు దైవజనమా. హల్లెలూయా. యాకోబు వంశీయులు ఆత్మ స్వభావాన్ని కోల్పోయారు. వాళ్ళు పూర్తిగా కేవలం దేవుడు వారికి తోడు. అందుకనే దేవుని వాక్యం అంటది, ఓ మోసే, నేను మీతో రాను, నేను మీతో వస్తే మార్గం మధ్యలోనే ఈ ప్రజలను నేను చంపేస్తాను. ఈ ప్రజలను నేను చంపేస్తాను. ఎందుకంటే వీళ్ళు నా మాట వింటలేరు, వీరు ఆత్మ స్వభావం కలిగి నడుచుకోవట్లేదు, వీరు విచ్చలవిడిగా జీవిస్తున్నారు వీళ్ళు. కాబట్టి నేను వీళ్ళతో వస్తే వీళ్ళ నడక, వీళ్ళ ప్రవర్తన నాకు నచ్చక మధ్యలోనే వీళ్ళని దహించి వేస్తా. కొంతకాలమైనా వీళ్ళు ఆ ఐగుప్తు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళే మార్గం మధ్యలోనైనా ఏదో ఒక రోజైనా వీళ్ళు మార్పు చెందుతారేమో, కానీ నేను మాత్రం వీళ్ళు ఎమ్మటి వస్తే వీళ్ళని చంపేస్తా, ఎందుకంటే వీళ్ళ క్రియలు నాకు నచ్చట్లేదు. హల్లెలూయా. ఒక దేవుడు ఒక మానవునితో మాట్లాడుతున్న మాట ఎంత బాధకరమైన విషయం. ఎందుకు? మోషే ఆత్మ స్వభావము కలిగి ఉన్నాడు, అహరోను ఆత్మ స్వభావము కలిగి ఉన్నాడు. మిరియామి కూడా ఏం చేసింది? మిరియామి శరీర స్వభావం ఒకసారి వచ్చినప్పుడు, వాడు మా తమ్ముడే, వాడు ఎవరినో తెచ్చుకొని చేసుకున్నాడు పెళ్ళి అని మాయ మాటలు చెప్తా ఉంటుంది. అప్పుడు ఆమె మీదకి కుష్టి వచ్చినట్టుగా దేవుని వాక్యం రాయబడ్డది. ఆమె కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళలే. అహరోను కూడా ఆమె మాటలలో ఈయన మాట కలిపినప్పుడు ఈ వ్యక్తిని కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళలే దైవజనమ. హల్లెలూయా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ ఆత్మ, ఈ ప్రవాహ జలములు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తానని చెప్పిన ఆత్మ పరలోకము నుండి ఎట్లొచ్చింది మన మీదికి? అపోస్తుల మీదకి ఎట్లొచ్చింది? ఒక ప్రవాహము వలె దిగి వచ్చిందట. 2వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యం. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిందట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అప్పటి వరకు అపోస్తులకు పరిశుద్ధాత్మ లేదు. అపోస్తులు పరిశుద్ధాత్మలో లేరు. యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళి దేవుని కార్యాన్ని వాళ్ళకి చూపెడతా ఉంటే వారు అంటున్నారు, మోషకొకటి, ఏలియాకొకటి, మనకొకటి, నేను ఇక్కడ గదులను కడతా, హల్లెలూయా, పర్ణశాలను కడతా అని చెప్పి అంటున్నాడు. వాళ్ళ ఆలోచన ఏంది?
మోషే ఏలియాలు అక్కడికి ఎందుకు వచ్చారు? రూపాంతర కొండ మీదకి. నువ్వు దైవ చిత్తాన్ని నెరవేరుస్తావు, నువ్వు యెరూషలేములో మరణిస్తావు, దైవ చిత్తాన్ని నెరవేరుస్తావు అని చెప్పి తనను బలపరిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా కొన్నిసార్లు అధైర్యపడినట్టుగా, భయపడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఆయన మరణం సమీపించినప్పుడు, ఆయన దేవుని యొద్దకు ఆరోహణమై వెళ్ళే సమయము సమీపించినప్పుడు యేసుప్రభు కూడా చూడండి, మా అమ్మమ్మ చెప్పేది ఏంటంటే, ఎండాకాలము చివరి సమయంలో కోయిలలు కూస్తూ ఉంటాయి. బాగా కోయిలలు కూస్తున్నప్పుడు ఎడ్ల గుండెలాట జల్జల్లు అనేదట. ఎందుకు జల్జల్లు అనేదే అమ్మ అని అంటే, ఇక మళ్ళా పోయి ఇవి నాగన్లు కట్టుకొని దున్నొద్దా, ఎకరాల కొద్ది భూమిని దున్నొద్దా అంటే, ఈ కోయిలలు కూస్తా అంటే వర్షాకాలం వస్తున్నదని ఆ ఎడ్లు తెలుసుకొని వాటి గుండెలు జల్జల్లు అంటే అవి భయపడతాయి అని చెప్పి అనేది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు హృదయములో కూడా ఒక భయము, ఒక కలవరం కలిగిందట. అందుకనే ఆయన గెత్సెమనే తోటలో భయపడి ఏడుస్తూ దేవుని సన్నిధిలో బాగా ఆ కన్నీరు గారుస్తున్నప్పుడు ఆయనే ఆ శరీరములో నుండి చెమట రక్తపు బిందువుల వలె వచ్చి కింద పడినట్టుగా దేవుని వాక్యం రాయబడి ఉన్నది. దైవజనమా, హల్లెలూయా. చెమట ఎట్లొచ్చిందట? రక్తపు అంటే ఎంత బీపీ పెరగొచ్చు ఆయనకు, మీరు ఆలోచన చేయండి ఒకసారి. మొత్తం భయంకరంగా షవరింగ్ అయింది, ఆయనే చెమటలతో తడిసిపోయాడు. ఈ రంధ్రాలకి వెళ్ళి, రోమన్లకి వెళ్ళి మొత్తం రక్తం బయటకు వచ్చిందట. అంతగా ఆయనే బలముగా ఏడవడం జరిగింది అందులో. అందుకనే ఆ టెన్షన్ను తట్టుకోలేక, ఆ భయాన్ని తట్టుకోలేక అతడు పరిశుద్ధాత్మలో ఉన్నప్పటికీ భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనను చంపబోయే విధానం అంతా ఆయన కళ్ళ ఎదుట కనపడతా ఉన్నది. మోషే ఏలియాలో రూపాంతర కొండ మీద వచ్చి ఆయనకు వివరించారు, నువ్వు ఇగో ఇట్లా చంపేస్తారు వాళ్ళు నిన్ను, నువ్వు భయపడకు, నువ్వు ఆత్మలో ఉండు, దాన్ని జయించగలుగుతావని యేసు ప్రభుకు అనేక విషయాలు వాళ్ళు రూపాంతర కొండ మీద బోధిస్తే, పేతురు, యోహాను వీళ్ళు అంటారు కదా, మోషకొక్కటి, ఎవరికి? మోషకొక్కటి, ఏలియాకొకటి, నీకొకటి, మాకు కూడా ఒకటి ఇక్కడ కట్టుకుందాం. ఏంది, వాళ్ళు వచ్చారు కదా ఇక్కడికి, ఎప్పటికి వచ్చిపోతూ ఉంటారు. వీళ్ళ శరీర సంబంధమైన ఆలోచన. హల్లెలూయా. ఆత్మ లేదు. అందుకనే చర్చిలో ఏదన్నా సందర్భానుసారంగా ఇక్కడ ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు శరీరపరమైన ఆలోచన ఉన్నాడు, నాకు కేకు రాలేదు, నన్ను ఇట్లా ఎవ్వలు పెట్టలేదు. హల్లెలూయా. ఏం రాలేదట? అక్కడ వచ్చినందుకే సంతోషపడు, రానందుకు దేవా నువ్వు నాకు ఇయ్యలేదు, మళ్ళీ ఇంటికాడ ఇస్తావేమో. హల్లెలూయా. ఇక్కడ నన్ను పిలవలేదంటే వేరే కాడ పిలుస్తావు కావచ్చు, ఇక్కడ నాకు ఘనత రాలేదంటే వేరే కాడ వస్తుంది కావచ్చు, ఇక్కడ నన్ను ప్రేమించలేదంటే ఇంకొక కాడ నాకు ప్రేమ దొరుకుతుంది కావచ్చు అని ఆత్మలో ఉన్న వ్యక్తి అయితే అర్థం చేసుకుంటాడు. మీకు చెప్పిన గంగదేపల్లి కాదు, దేవనగర్కు సంసోను గారు ఆ రోజు వచ్చిరట, కానీ నాకు తెలియదు అప్పుడు, ఆయన అంత పరిచయం లేడు నాకు. దేవునామానికి మహిమ కలుగును గాక. అక్కడికి సువార్త నిమిత్తం మేము అక్కడికి వెళ్ళినప్పుడు నేను సేవ ప్రారంభం చేసిన, నాకంటే తక్కువ స్థానంలో ఉన్నారు అక్కడ విశ్వాసులు. ఇప్పుడు నేను సేవకున్నా అంటే కొద్దిగా వాళ్ళకంటే ఎక్కువ స్థానమే రూల్స్ ప్రకారం. కానీ నేను కొద్దిగా యవనస్తునిగా ఉన్నా కాబట్టి వాళ్ళు ముసలోళ్ళు, ముడుగోళ్ళు, లేడీస్, జెంట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వక మెగాఫోన్ నాకే ఇస్తే, మొన్న మనం చూసినాం కదా తమ్ముడు, అక్కడ మెగాఫోన్ ఇంత ఉన్నది కదా, చిన్నది. మన చిన్న మెగాఫోన్ కంటే అది స్టీల్ది బాగుంటుంది, బరువు, దానికంటే బరువు ఉంటుంది. అది ఇక్కడ పెట్టుకొని ఊరంతా తిప్పుతున్నప్పుడు వాళ్ళు ఇటురా, అటురా, ఇటుపో అని చెప్పి వాళ్ళు అన్నంట అంటే అక్కడ అటు పోయినా ఇటు పోయినా, ఇటు నిలబడ్డా అటు నిలబడ్డా, అడు తిప్పినా అలిసిపోయి అక్కడ మెగాఫోన్ పెట్టి నేను కూడా పోయి విశ్వాసులు కూర్చున్నా కానీ కూర్చొని ప్రసంగం చేస్తా అంటే నేను కూడా చప్పట్లు కొడతాను. హల్లెలూయా. నాకు ఒక పాటకు అవకాశం ఇస్తే నేను కూడా పాట పైన వచ్చి ఆడ కూర్చొని చప్పట్లు కొడతాను. అప్పుడు అక్కడున్న దైవజనులు లేచి మాట్లాడిండు, ఇక్కడ ఒక్క వ్యక్తి కొరకు మనం చప్పట్లు కొట్టాలి అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. అన్న తర్వాత అందరూ చప్పట్లు కొట్టిర్రు. ఇదిగో జాస్వా బ్రదర్, మీరు గమనించారా మెగాఫోను మనము స్టార్ట్ చేసిన దగ్గర పెట్టుకున్నాడు మెడల మీద, తలకాయ మీద.
ఇంటికి వచ్చి అంతవరకు మా ప్రసంగం చేసే అని కూడిక పెట్టుకునే స్థలం దాకా ఒక్క దగ్గర కూడా మనల్ని ఆ మెగాఫోన్ని దించకుండా మోసిండు. ఎంత ధన్యత! దేవుడు ఆ వ్యక్తిని నాకు చూపెడుతున్నాడు. ఒకసారి మళ్ళా గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. దైవజనమా, ఎక్కడ తగ్గించుకున్నానో నాకు ఆ ఘనత ఎవరు ఇవ్వలేదు, కనీసం నన్ను విలువ లేదు, నా గురించి చెప్పలేదు అని చెప్పి నేను ఒక్క మాట మాట్లాడలే. నాకు ఇది ఘనతనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఆనందరాజు నాకేం చెప్పి తీసుకపోయాను తెలుసు? ఆయన కొన్ని ఉంటాయి, ఆడ జరిగేది ఒకటైతే మనకు చెప్పి తీసుకపోయేది నువ్వే ప్రసంగం చేసేది అంటాడు. హల్లెలూయా. ఉబ్బిస్తాడు బాగా. కొత్త సేవలో ప్రారంభం చేసిన, అయ్యో నాకు కూడా ఇస్తారు కావచ్చు అని అంటే, నేను ఆడికి పోయిన తర్వాత నాకు వాళ్ళు తీసి ఇచ్చింది ప్రసంగం చేయమని కాదు, మెడల మీద పెట్టిరు ఇంత బరువు. బా సంతోషపడ్డా, కొంత బాధ అనిపించింది, కానీ ప్రభువా ఇది నాకు అప్పగించినందుకు కృతజ్ఞతలు. ఆత్మ మనలో ఉన్నప్పుడు తగ్గించుకుంటావు. నన్ను ఘనపరచవలసిన సమయం ఒకటి ఉంటుంది. అప్పటిదాకా ఆగవే నువ్వు, అప్పటిదాకా ఆగాలి. హల్లెలూయా. అపోస్తలులో ఆత్మ స్వభావము లేదు కాబట్టి, ఆత్మ దేవుడు వారిలో లేరు కాబట్టి వాళ్ళ ఆలోచనలు పరలోకనుడులాగా దిగి వచ్చా కూడా అసలు ఏం చెప్తారయ్యా, ఏం వింటానవయ్యా అని చెప్పి అంటలేరు. కానీ మోసకోటి కట్టిస్తా, ఏలేకోటి కట్టిస్తా, నీకోటి కట్టిస్తా, ఉన్నాయి ఆ పైసలు. హల్లెలూయా. ఉన్నాయి ఆ పైసలు. హల్లెలూయా. సేవ నిమిత్తం ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఇస్కరేతు యూదా కాడు ఉన్నాయి. దైవజనమా, అప్పుడు ఈ మాటలు పలికిన తర్వాత మేఘం ఒకటి వచ్చి వారిని మరలా కమ్మిన తర్వాత అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మీరు శరీర స్వభావము కలిగి ఉన్నారు, మీరు ఆత్మ లేదు, మీరు మీ ఆలోచనలు వేరు. నా కుమారుల్లో నేను పెట్టిన ఆత్మ ద్వారా మీకు బోధించే ఆలోచనలు వేరు. ఈయన మాట వినండి, మీ మాట కాదు. హల్లెలూయా. అందుకని అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యూదా, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినప్పుడు, అక్కడ తండ్రి చెప్పినప్పుడు వీళ్ళు విన్నారు. కాబట్టి ఆ మాట కొరకు వీళ్ళు వెళ్ళి 120 మంది కంటే ఎక్కువ ప్రజలు మెడగదిలో ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. హల్లెలూయా. ఏక మనసుతో 24 అవర్స్ ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేశారట. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి పెంతెకోస్తు పండుగ దినమున అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారి మీదకి దిగి వచ్చినట్టుగా లేఖనం రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. ప్రవాహము వలె పరలోకము నుండి వారి మీదకి దిగి వచ్చి ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలగా ఆ వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది లోపలిలో నుండి ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఆ విధానం వేరుంటుంది. అన్య భాషలతో మాట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి వారిని వీళ్ళు ఏమన్నా గుడంబదాయి రారా. హల్లెలూయా. ఏమంటారట? ఏమన్నా గుడంబదాయిరా, కొత్త మద్యం ఏదన్నా వచ్చింది అయింది ఫారెన్ దేశం నుండి ఆ దాయిర అయింది, వీళ్ళు గిట్లలో అబ్బబ్బబ్బబ్బా అంటారు అయింది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారట. అట్లా ఉన్నది బైబిల్లో. దైవజనమా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రవాహ జలములు నీ పైన కుమ్మరించబడాలి. ఆ పరిశుద్ధాత్మ నీ మీద కురిపించడం కొరకు నువ్వు ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధిలో నువ్వు అంగలార్చాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అంటే అంగలార్పు విద్య కలిగి నువ్వు ఉండాలి అని చెప్పి, ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని వాక్యము రాయబడి ఉంది. అంగలార్పు విద్య కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇది లేకనే మనలో సనుగులు, మనలో గొనుగులు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆత్మ లేకనే వారు ఏం చేశారు? దేవుని పైన సనుగులు, దేవుని పైన గొనుగులు. ఎక్కడన్నా అకస్మాత్తుగా విగ్రహారాధికులు గలవంగానే సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు షిత్తీములో దిగగా మోయాబురాన్లాట అందంగా కనపడరట వాళ్ళకి. హల్లెలూయా. ఏం కనపడరట? అందంగా కనపడతాడు. సగం బట్టలతోటే కనపడతాడు. అయితే చూస్తావా నువ్వు? రేపు ఎక్కడికైనా సముద్రం నది ఒడ్డుకు పోయి మనం అక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పి అంటాం.
క్రాంతి కుమార్నో రాజుపాలనో వీళ్ళని తీసుకపోతే అక్కడ అవపడతారని చెప్పి అటే చూసుకుంటుంటావా? అటే చూసుకుంటుంటావా? హల్లెలూయా. వీళ్ళు అట్లనే ఉన్నారు. బైబిల్లో ఏం లేదు వీళ్ళకు, ఏం లేదు వీళ్ళకు. పరిశుద్ధాత్మ లేదు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేదా? ఉన్నది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు అంటూ ఉన్నాడు. ఏమంటాడో తెలుసా? నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు, నీ సన్నిధి నుండి నన్ను దూరం వచ్చే, నీ సన్నిధి నుండి నన్ను ఎల్లగొట్టకు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పాత నిబంధనలో కూడా ఉన్నది. ఎవరైతే ఆత్మ స్వభావం కలిగి ఉంటారో వారిని మాత్రమే ఆత్మ వెంబడించింది. దానియేలు సింహాల బోన్లోనికి వెళ్తున్నప్పుడు వాళ్ళొక మనోధైర్యం కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ వాళ్ళను ప్రేరేపించిన ప్రకారము వారు మాట్లాడగలిగారు. అక్కడ షద్రెక్, మెషక్, అబద్నగోలు ఒక కల్దీల దేశాన్ని పరిపాలన చేసే రాజు ఎదుట వాళ్ళు ఎట్లా చెప్తూ ఉన్నారు సమాధానం? చూడండి ఆ భాగం. ఎంత ధైర్యంతో చెప్తున్నారు. ఎలా చెప్పగలిగారు వాళ్ళు? నీవెందుకు ఈరోజు ఒక పిల్లికి కూడా భయపడుతున్నావు? మరి వాళ్ళు ఎందుకు భయపడలేదు? ఒకసారి చూడండి. ఏజ్కేల్ తర్వాత ఉంటుంది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మంచిగా చదవాలి. షద్రకు, మెషకు, అబద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పిరి. ఓ నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన మాకు బాధ లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒక్కవేళ ఆయన రక్షించకపోయినను రాజా మీ దేవతలను మేము పూజించము. నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కల్దీల రాజు అనేక రాజ్యాలను దేవుడు అతనికి అప్పగించాడు. అలాంటి గొప్ప రాజు, ఆయన ఎమ్మటి అనేక మంది సైన్యం ఉన్నది, అనేక మంత్రులు, అనేకమైన ట్రెజరర్లు, సెక్రటరీ, అనేకులు ఉన్నారు. వారందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఈ ముగ్గురికి దయదలిసి ఏం చేసినట? దానియేలు చెప్పిండు వీళ్ళని కూడా చేర్చుకోరాదు అని చెప్పి. అంటే వీళ్ళకు పదవులు ఇచ్చిండు ఆయన నెబుకద్నెజర్. ఆ పదవులు ఇస్తే ఆ పదవులలో చేరి ఉన్న వీళ్ళు రాజుకు తిరగబడే విధముగా మాట్లాడగలిగిన శక్తి ఎవరిచ్చారు వీరికి? హల్లెలూయా. ప్రతిరోజు వీళ్ళు షద్రకు, మెషకు, అబద్నగోలు, దానియేలు ప్రార్థనలో ఈ నలుగురు గుడి ప్రార్థన చేసుకునేదట. హల్లెలూయా. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందిరో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు ఈ ముగ్గురు మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆత్మ వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళు ఏం చేస్తున్నారట? ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి విడిపించుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఒకవేళ కాపాడకపోయినను పర్లేదు, కానీ మేము మాత్రము నువ్వు నిలబెట్టిన ఈ వట్టి బంగారు ప్రతిమకు మేము మొక్కము. హల్లెలూయా. ఎంత ధైర్యము! ఈ ధైర్యం ఎవరిస్తారు తెలుసా? ఆత్మ నీలో ఉన్నప్పుడే. లేకపోతే పిల్లికి కూడా భయపడతావు నువ్వు. దావీదు సింహం వచ్చినా కానీ ఎందుకు భయపడలేదు దైవజనమా? సింహాన్ని కూడా పిల్లి కూనను చీల్చినట్టుగా చీల్చడానికి గల కారణం ఏంటి దైవజనమా? ఆత్మదేవుడు తనలో ఉన్నాడు దావీదులో. అప్పుడు సింహాన్ని చీల్చి చెండాడి గొర్రె పిల్లని తెచ్చుకున్నాడట. ఇది మనుషులకు అసాధ్యము. అలాగనే సంసోను కూడా ఆత్మ బలముతో, దేవుని బలము చేత, సైన్యములకు అధిపతియగు యెహోవా తనకిచ్చిన బలము చేత సింహాన్ని పిల్లి కూన లెక్క చీల్చివేసిందట. అదే సంసోనుకు ఒకానొక రోజు తను పాపం చేసి దేవుడు తనకు ఎడబాసిన తర్వాత ఆ ఫిలిష్తీలకు
ఒక పిల్లి కూన వలె కనపడ్డాడట. తను విరజిమ్ముకోగా దేవుని ఆత్మ తను ఎడబాసింది కాబట్టి ఆ ఫిలిష్తీయులకు ఈయన చిక్కిపోయినాడట. దైవజనమా, హల్లెలూయా. ఆత్మ లేని వ్యక్తులకు, ఆత్మ కలిగిన వ్యక్తులకు ఇగో జరిగే సంఘటన ఏంటంటే, ఆత్మలో ఉన్నప్పుడు సంసోను సింహాన్ని చంపగలిగాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగాడు. కానీ ఒక 50 మందో 100 మందో లేదా 20 మందో ఫిలిష్తీయులు సంసోను దగ్గరికి వచ్చి తనను పట్టుకొనడానికి వచ్చినప్పుడు, దెలీలా గృహములో ఉన్నప్పుడు సంసోను వారిని జయించలేకపోయాడు. హల్లెలూయా. ఆత్మ లేనప్పుడు మనం దేన్ని జయించలేం. అందుకనే నువ్వు ఒక దప్పికతో దేవుణ్ణి అడగాలి, నాకు నీ ఆత్మ కావాలి. ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత ఆత్మ స్వభావము కలిగిన వ్యక్తులు మాత్రమే పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరగలిగారు. కానీ ఆత్మ లేని వాళ్ళందరూ కూడా, ఆత్మకు లోబడని వ్యక్తులు, దేవునికి లోబడని వ్యక్తులు అందరూ మార్గం మధ్యలోనే చంపబడ్డారట. దైవజనమా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఫలించని ప్రతి కొమ్మను ఏం చెప్తున్నాడు ఆయనే, నరికి అవతల బారేస్తాడు. దేవుడు కూడా ఇది పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఇది ఫలించే కొమ్మ కాదరా బిడ్డ, ఇక్కడ ఫలిస్తలేదు, అక్కడ ఎట్లా ఫలిస్తుంది అని చెప్పి ఇక్కడనే పురుగు పట్టి ఉన్నది, ఇక్కడనే మరుగు జురూపం ఉన్నది, ఇక్కడనే ఎదగలేకపోతున్నది, కాబట్టి ఇది అక్కడ వద్దు శ్రేష్టమైన దేశానికని నరుక్కుంటా దేవుడు వారిని ఇద్దరినే చేర్చిందట. తర్వాత మార్గం మధ్యలో పుట్టిన పిల్లలు మాత్రము పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చారట. కానీ మొదట బయలుదేరిన వాళ్ళు మాత్రము ఇద్దరే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చారట. దైవజనం, హల్లెలూయా. అందుకనే ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. ఆయన ఎవరి మీద? దప్పిగల వాని మీద నీళ్లను. ఈ నీరు ఏ నీరు? యోహాను సువార్త చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని వరాన్ని దప్పికగా నువ్వు అడగాలి. ఇక్కడ ఏమని ఉన్నది ఒకసారి మీరు గమనించారా దైవజనమా? నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. హల్లెలూయా. చూడండి 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఆయన ఇచ్చే నీరు పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ నీరు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఈ లోక స్నేహము చేయవు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేయవు, లోకములో ఉన్న విధానాలలో నువ్వు నడుచుకోవు. ఈ నీరు నీకు కావాలి. మొదట ఈ నీరు కావాలి, నేనిచ్చు నీళ్ళు. హల్లెలూయా. దేవుడిచ్చే పరిశుద్ధాత్మ అనే ప్రవాహ జలములు నీకు కావాలి. వీటిని అడుగుచున్నావా? అయ్యా నాకు అప్పులు తీరాలి, అయ్యా నాకు వ్యాధి పోవాలి, అయ్యా నాకు మనశ్శాంతి కావాలి, అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు కంప్యూటర్ కావాలి, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, ఇవి అడుగుచున్నాం. కానీ మొట్టమొదట మనం అడిగేది ఏం తెలుసా? హల్లెలూయా. ప్రియ దైవజనమా, మొట్టమొదట మనం అడిగేది ఏంటి తెలుసా? సొలొమోన్ ఆయన 1000 బలులు సమర్పించి, 1000 బలులు మందిరము దగ్గర, మందిరము ముగ్గు పోసి పునాది రాయి వేసి ఆ రాత్రి అక్కడ 1000 బలులు అర్పించి, 1000 బలులు అర్పించి ఆ రాత్రి అదే స్థలములో పడుకున్నాడట. పడుకున్నప్పుడు యేసు ప్రభు దర్శనములో వచ్చి సొలొమోన్తో మాట్లాడుతున్నాడట. సొలొమోన్, నీకేం కావాలో కోరుకో. హల్లెలూయా. ఎందుకు సొలొమోన్ ఏం చేసిండు? సొలొమోను గర్భములోనికి, తన తల్లి బేత్షెబ గర్భములోనికి రాక మునుపే సొలొమోను పుట్టుక గురించి, ఆయన కట్టబోయే మందిరము గురించి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు యొద్దకు ఏం చేసినట్ట వర్తమానం పంపిండు. నీ కుమారుడైన నీకు కుమారుడు పుడతాడు, అతనికి సొలొమోన్ అని పేరు పెడతావు, అతని ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం.
ఆ పని ఈయన చేస్తున్నాడు, దైవచిత్తం. అందుకనే మన పరలోక ప్రార్థన అని చెప్పి అందరూ అంటారు. అది పరలోక ప్రార్థన కాదు, భూలోక ప్రార్థన. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. భూమి మీద సొలొమోన్ దైవ చిత్తం అంటే అప్పుడు చెప్పబడ్డ ప్రవచనం, ఆయన పుట్టక ముందు చెప్పబడ్డ 30 సంవత్సరాలు కావచ్చు, 30 కాదా, అప్పుడున్న కాలంలో 30 సంవత్సరాల తర్వాత అభిషేకం జరిగింది కొంతమందికి, అందరికీ కాదు. 8 ఏళ్ళలోని కూడా అభిషేకించినట్టుకున్నది అక్కడ రాజుగా, 8 ఏళ్ళలోని, 6 ఏళ్ళలోని, 15 ఏళ్ళలోని. హల్లెలూయా. సొలొమోను యవ్వన దశ వచ్చినప్పుడు అభిషేకం ఆయన ఆలయాన్ని కట్టే పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి 1000 బలులు అర్పించి దైవ చిత్తానుసారంగా దేవునికి ఏమాత్రము కోపం తెప్పించకుండా యాజకులను పిలిచి దైవ చిత్తానుసారంగా బలులను అర్పించి ఆ రాత్రి పడుకున్నప్పుడు నీకేం కావాలో కోరుకో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు అయ్యా ఏం అడుగుతున్నాడు? శత్రువులను ప్రాణాలను సంహరించమనో, లేదా నాకు ధనం కావాలి, బంగారం కావాలి, ఈ మందిరాన్ని కట్టడానికి బంగారం కావాలి, ఎండి కావాలి, నువ్వు ఇయ్యి అని చెప్పి అడగట్లేదు ఆయన. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? నాకు నీ ప్రజలను పరిపాలన చేయుటకు నాకు జ్ఞానం కావాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడుతుండ, అబ్బా బిడ్డ, నీవు నాకు నచ్చినవు బిడ్డ, నీవు శత్రువుల ప్రాణాలను సంహరించమనో, ధనం కావాలనో, ఘనత కావాలనో నువ్వు కోరుకోలే, నువ్వు నాకు నచ్చినట్టు అడిగినవు కాబట్టి బిడ్డ, నీకు నేను ఇంతకుముందు ఎవడు పుట్టలేదు, ఇక ముందట పుట్టబడు, అలాంటి గొప్ప జ్ఞానాన్ని నేను నీకు, వివేకం గల హృదయాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత, నీవు ధనాన్ని, బంగారాన్ని, శత్రువుల ప్రాణాలని కోరుకోలేదు కాబట్టి నీ ఎదుట ఎవ్వడు, నీవే గొప్ప రాజు, ఏ రాజు నీ మీద జయం పొందడు, గొప్ప ధన ఘనతలు నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. మనం కోరుకోవాల్సింది పరిశుద్ధాత్మను కోరుకోవాలి. ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దాని కుడి చేతిలో ధన ఘనతలు ఉన్నాయట, ధనము ఘనతలు ఉన్నాయట. ఆయనను కోరుకున్నప్పుడు, ఆయన నీలోనికి వచ్చినప్పుడు నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానన్న దేవుడు నిన్ను లేవనెత్తుతా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అందుకని నీ దప్పిక పరిశుద్ధాత్మ పొందడం కొరకు నువ్వు తాపయాత్ర పడాలి. పనులన్నీ పక్కకు పెట్టిరు అపోస్తలుడు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిందని తెలిసింది, కానీ అవుపడతలేడు. వాళ్ళు గలిలయ సముద్రానికి మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు అక్కడికి పోయి వాళ్ళని తీసుకొని వచ్చి, ఒరే నేను పోతానురా, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని అంటే, వీళ్ళకి ఆయన పోగానే మూట చదువుకొని పోలే. ఒక 120 మంది కంటే ఎక్కువ ప్రజలు పోగాయి వాళ్ళ పనులన్నీ పక్కకు పెట్టి ఒక మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చేంతవరకు వారు ప్రార్థన చేసిరట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. వారిలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు వారు ప్రార్థన చేశారట. అప్పుడు దేవుని ఆత్మ వారిపైకి వచ్చిన తర్వాత, అప్పుడున్న కాలములో అనేకులు అనుకుంటున్నారట అపోస్తలను చూసి, భూలోకమును తలకిందులు చేయవారు మన మధ్యలోనికి వచ్చారు. హల్లెలూయా. ఎవరినట? భూలోకాన్ని తలకిందులు చేసేటోళ్ళు ఇక్కడికి కూడా వచ్చిరయ్యో అని సాటింపు జరుగుతూ ఉందట. నేను నా జీవితంలో దేవుడు అలాంటి కార్యము చేయనుగాక. కాబట్టి నువ్వు ఒక దప్పికతో దేవుణ్ణి అడగాలి. నీకు దాహం ఉంటే, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నేను ఒక ప్రయోజకుని కావాలి, నేను నీ సేవలో ఒక భాగంగా ఉండాలని నీలో దప్పిక ఉంటేనే నిన్ను, నీ కుటుంబాన్ని ప్రయోజకులుగా దేవుడు చేస్తాడు. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవాలయానికి వచ్చినా నువ్వు అల్పమైన దానిగానే ఉంటావు. హల్లెలూయా. ఎట్లుంటావు? సాధారణమైన వ్యక్తే. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? రక్తస్రావం కలిగిన స్త్రీ మంచాల పడి ఉన్నది. తను బాగుపడాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది, బాగుపడలే. కానీ మంచాల పడి ఉన్న ఆమెను ఏమంటున్నాడు? కొద్దిగా శక్తి తెచ్చుకొని పో, ఆయన రోడ్డు మించి వెళ్ళిపోతాడు అని చెప్పనగానే బలం తెచ్చుకొని, సంపతు ప్రార్థనకి వెళ్తా అని చెప్పగానే బలం తనలోనికి వచ్చిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ అవ్వయ్య హాస్పిటల్ అని పక్కకు పెట్టి, కానీ మమ్మీ నన్ను తీసుకపోతావు, అది తీసుకపో అని వాళ్ళ తల్లితో గట్టిగా అడిగిండట. అడిగి మనం ఏదేమైనా పోదామని వాళ్ళ పెద్దబాబుకు ఫోన్ చేసినట. ప్రార్థన చేయండి పెద్దమ్మ, పెద్దబాబు
పాస్టర్కు చెప్పండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి అనగానే బలము తనలోనికి వచ్చిందట. వెంబడే ఆయన హాస్పిటల్ నుండి లేచి నడవగలిగాడు. అంతసేపు వాళ్ళ మమ్మీ తన భుజం పైన ఉంచుకొని తను నడిపించుకుంటూ బలవంతంగా తీసుకెళ్ళిందట. ఇక్కడ ఆమె ఎవరు, రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా బలం తెచ్చుకొని వెళ్ళి బాగుపడ్డది. హల్లెలూయా. నేను ఆ జీవితంలో కూడా ఒక తప్పిక అనేది నీలో ఉండాలి. దైవజనుడా, తనలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ ఆత్మ నీలో ఉంటేనే నువ్వు తప్పికతో దేవుని అడిగినప్పుడు ఆయనే పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి నిన్ను ప్రయోజకురాలుగా చేయడానికి ఆయన పూనుకొని ఉంటాడు. నీవు మాత్రము అదే స్థితిలో ఉండాలని ఆలోచన చేస్తున్నావా? అది తప్పు. ప్రార్థన చేసుకుందాం.